విడిచిపెట్టకపోతే, అవి విడిచిపెట్టకపోతే, నువ్వు మారకపోతే, మారిన నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పణ చేయకపోతే, ఆయన కొరకు నువ్వు ప్రార్థించకపోతే, ఆయన కొరకు నువ్వు నిలబడకపోతే ఏం చేస్తావు? మన దారి వంకర దారి అయిపోతుంది. మనం ఏం చేయాలి? ప్రార్థించిన మనము ప్రవర్తనను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి లోబడే స్వభావమును కలిగి ఉండాలి. గర్వము మనకి పని చేయదు, అహంకారము మనకు పని చేయదు, అతిశయము మనకు పని చేయదు. దేవుని మనసు ఏంటి? ప్రేమ. ప్రేమ, ఆయన అద్వితీయ ప్రేమ. ఆ ప్రేమ వలనే ఆయన చంపినా మనల్ని క్షమిస్తున్నాడు. ఈరోజా తెలుసుకుంటావు, రేపా తెలుసుకుంటావు, ఇంకా నా దగ్గరికి వస్తావు అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అంతే తప్ప ఆయన మనకి ఏదో ఒక శిక్షను పంపాలని ఎప్పుడూ కూడా ఆయన అనుకుంటాడు. ఒకవేళ యథార్థముగా ఆయన మనల్ని పరీక్షిస్తే, ఆ పరీక్షలో మనం నెగ్గితే మనం డైరెక్ట్గా ఎక్కడ కొడతాం? పరలోక రాజ్యాన్ని కొడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరీక్షకైనా లోబడు, ప్రభు దగ్గర అందులో కూడా పశ్చాత్తాపడు. ఎక్కడ పడ్డానా, ఎక్కడ జారేనా, ఎక్కడ తొలగిపోయానా, ప్రభా నీవెందుకు నన్ను పరీక్షిస్తున్నావు? ఈ పరీక్ష నీదే అయితే గనక విజయము నాకు నీవే దయచేయు. హల్లెలూయా. మాస్టర్ కొట్టడం వల్లనే పాఠం ఎక్కువ చదవగలరు. యేసు ప్రభు వారు శిక్షించడం వల్లనే నీలో భక్తి. ఎంత బాధ పెట్టినా వారు నీ దగ్గరికే వచ్చి నీ ఒడిలోనికే చేరుతున్నారు. బాబు నేను వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఏమదే కదా చేశాడు. ఏబు ఎంత శ్రమ కలుగుతున్నా కొలది ప్రభువుకి దగ్గరగా సమీపం